హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మహాలక్ష్మి తండ్రి నారాయణకు తగిలిన గట్టి షాక్. మాధవ్ భయం, చక్రి ధైర్యం. అసలీ పొదరెళ్లులో మహాప్రయాణం ఎలా సాగుతుంది? ఈరోజు అసలు ట్విస్ట్ ఇదే. నిన్నటి ఎపిసోడ్ రీక్యాప్. నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మహా తన తండ్రి ప్రతాప్ మాట కాదని పోలీస్ స్టేషన్లో చక్రి మెడలో తాళి కట్టించుకుంది. ఆ దృశ్యం చూసి ప్రతాప్ తట్టుకోలేకపోయాడు. ఇకపై నాకు కూతురు లేదు, అది చచ్చిపోయింది అని కఠినంగా మాట్లాడి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు మహా గుండె పగిలింది, కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. మరోవైపు ఎస్ఐ గారు చక్రి అన్నయ్య మాధవ్కి ఫోన్ చేసి, మీ తమ్ముడు ఓ పెద్ద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయికి ఏ చిన్న కష్టం వచ్చినా మీ అందరినీ లోపల వేస్తాను అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్తో మాధవ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక చక్రి తెలివిగా మహాని ఒప్పించి తన ఇంటికి తీసుకెళ్లేందుకు బయల్దేరాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈరోజు ఏం జరిగిందో వివరంగా చూద్దాం. జనవరి 17, 2026 పూర్తి ఎపిసోడ్ కథనం. పోలీస్ స్టేషన్ బయట ఆగి ఉన్న ఆటోలో చక్రి మరియు మహా ఇద్దరూ కూర్చున్నారు. మహా మొహంలో ఇంకా ఆందోళన పోలేదు. తన తండ్రి అన్న మాటలే పదే పదే తన చెవుల్లో మారుమోగుతున్నాయి. నాన్న నన్ను వదిలేశారు, ఇక నాకు ఎవరూ లేరు అన్న బాధ తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న చక్రి మహా చేతిని నెమ్మదిగా పట్టుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మహా, గతం గురించి ఆలోచించి బాధపడకు, ఇకపై నేనున్నాను కదా, నా ప్రాణం పోయినా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. మా ఇల్లు నీకు చాలా నచ్చుతుంది, మా అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ నిన్ను సొంత మనిషిలా చూసుకుంటారు అని చాలా నమ్మకంగా చెబుతుంటాడు చక్రి. కాని చక్రికి లోపల భయం వేస్తూనే ఉంది. ఎందుకంటే తన ఇల్లు ఎలా ఉంటుందో, తన తండ్రి నారాయణ ఎలా ఉంటాడో తనకి బాగా తెలుసు. ఆ నిజం మహాకి తెలిస్తే ఏమవుతుందో అని కంగారు పడుతున్నాడు. కాని పైకి మాత్రం నవ్వుతూ కవర్ చేస్తున్నాడు. మరోవైపు చక్రి ఇంటి దగ్గర వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. చక్రి అన్నయ్య మాధవ్ చాలా టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎస్ఐ ఇచ్చిన వార్నింగ్ అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. అసలే మన నాన్నకి బాధ్యత లేదు, ఇంట్లో ఆడది లేదు, నలుగురం మగవాళ్లం ఒక అడవిలో ఉన్నట్టు ఉంటాం. ఇప్పుడు ఆ చక్రిగాడు ఏకంగా పెళ్లి చేసుకుని అమ్మాయిని తెస్తున్నాడు. అది మామూలమ్మాయి కాదు, కోటీశ్వరుల కూతురు. ఆమె ఈ ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతుంది? ఏ చిన్న తేడా వచ్చినా పోలీసులు వచ్చి మనల్ని తీసుకుపోతారు అని గొణుగుంటున్నాడు మాధవ్. పక్కనే ఉన్న కేశవ్, కన్నా మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అన్నయ్యా, నువ్వెందుకంత టెన్షన్ పడతావ్? వదిన వస్తుంది అంటే ఇల్లు కళకళలాడుతుంది, మనకి వండి పెడుతుంది, ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది, మన కష్టాలు తీరిపోయినట్టే అని అమాయకంగా సంబరపడుతున్నారు. వాళ్ల మాటలు విని మాధవ్కి కోపం వచ్చింది. ఒరేయ్, మీకు పరిస్థితి అర్థం కావడంలేదు. ఆమె వచ్చాట ఈ ఇల్లు చూసి పారిపోతే అప్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపోతార్రా అని తలపట్టుకున్నాడు. ఇంతలో ఇంటి బయట ఆటో చప్పుడు వినిపించింది. మాధవ్ గుండె దడదడాలాడింది. కేశవ్, కన్నా మాత్రం ఉత్సాహంగా బయటకు పరిగెత్తారు. ఆటోలోంచి చక్రి దిగి మహాని జాగ్రత్తగా కిందకు దించాడు. మహా ఆ విధిని, ఆ పరిసరాలను చూసు కాస్త ఆశ్చర్యపడింది. తను పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు చూస్తున్న వాతావరణం వేరు. అంతా ఇరుకుసందులు, చిన్న చిన్న ఇళ్ళు, గోలగోలగా ఉంది. చక్రి, ఇక్కడ మీ ఇల్లు అని సందేహంగా అడిగింది మహా. చక్రి నసిగాడు. అంటే ఇది మా కాలనీ, జనాలందరూ చాలా మంచివాళ్లు, కలిసిమెలిసి ఉంటారు. మా ఇల్లు కొంచెం పాతదే కాని మనసులు చాలా కొత్తవి అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాడు. చక్రి మాటలు విని మహా మౌనంగా ఉండిపోయింది. వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చారు. మాధవ్ వాళ్లను చూడగానే ఒక్కసారిగా షాకయ్యాడు. మహా చూడ్డానికి చాలా పద్ధతిగా, ధనవంతులనింటి అమ్మాయిలా హుందాగా ఉంది. ఆమె పక్కన చక్రిని చూస్తే మాధవ్కి ఆశ్చర్యం వేసింది. వీడు నిజంగానే ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా అని అనుకున్నాడు. కేశవ్, కన్నా మాత్రం వదినా వదినా అంటూ చుట్టూ చేరారు. వాళ్ల ఆప్యాయత చూసి మహామొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అయితే అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. ఇంట్లోంచి నారాయణ బయటకు వచ్చాడు. అప్పటికే ఆయన ఫుల్లుగా తాగి ఉన్నాడు. చేతిలో ఖాడీ బాటిల్, నడిస్తే తూలే పరిస్థితి. ఇంటి ముందు జనాన్ని, కొత్తగా వచ్చిన అమ్మాయిని చూసి కళ్ళు చికిలించాడు నారాయణ. ఎవడ్రా వీళ్ళు, నా ఇంటి ముందేంటి ఈ గోలా అని గట్టిగా అరిచాడు. నారాయణ గొంతు వినగానే చక్రి భయపడ్డాడు. మహా వణికిపోయింది. ఆమె ఎప్పుడూ ఇలాంటి మనుషులను దగ్గరగా చూడలేదు. చక్రి వెంటనే నారాయణ దగ్గరికి వెళ్లి, నాన్నా ప్లీజ్ కొంచెం మెల్లగా అరవండి, ఈమె ఎవరో కాదు, నా భార్య, మీ కోడలు మహాలక్ష్మి అని పరిచయం చేశాడు. ఆ మాట వినగానే నారాయణ ఒక్కసారిగా నవ్వాడు. ఆ నవ్వులో వెటకారముంది. ఏంటి, కోడలా? నీకు పెళ్లైందా? అది కూడా నాకు చెప్పకుండా? వావ్, నా కొడుకులు ప్రయోజకులైపోయారు అంటూ తూలుతూ మహా దగ్గరకు వచ్చాడు.
మహా భయంతో చక్రి వెనక దాక్కుంది. నారాయణ ఆమెను చూసి, ఏమ్మా మహాలక్ష్మి, నువ్వు ఏమనుకుని వీడిని పెళ్లి చేసుకున్నావ్? ఈ ఇల్లు ఒక నరకం, నేను ఒక రాక్షసుడిని, ఈ విషయం నీకు వీడు చెప్పలేదా అని నిలదీశాడు. ఆ మాటలకు చక్రికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నాన్నా, ప్లీజ్, ఆమె కొత్తగా వచ్చింది, భయపెట్టకండి అని బతిమాలాడు. మాధవ్ కలుపుకుని, నాన్నా, లోపలికి వెళ్ళండి, ఇరుగుపొరుగు చూస్తున్నారు, పరువు తీయకండి అని తండ్రిని లోపలికి పంపే ప్రయత్నం చేశాడు. కాని నారాయణ వినలేదు. నా ఇల్లు, నా ఇష్టం, ఎవడు ఏమనుకుంటే నాకేంటి, ఈరోజు నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు, దావత్ చేసుకోవాలి కదా అంటూ మళ్లీ అరవడం మొదలుపెట్టాడు. మహా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చక్రి, ఇదా నువ్వు చెప్పిన సంతోషం, ఇలాంటి ఇంట్లోనా నేనుండాల్సింది అని మనసులోనే కుమిలిపోయింది. కాని ఇప్పుడు వెనక్కి వెళ్లే దారిలేదు. చక్రి మహావైపు ధీరంగా చూశాడు. సారీ మహా, మా ఇల్లు ఇలా ఉంటుందని నీకు ముందు చెప్పలేదు, చెబితే నువ్వు రావని భయపడ్డాను. కాని మా అన్నయ్యలు చాలా మంచివాళ్లు, నాన్న కూడా మందు తాగకపోతే చాలా మంచివాడు. అమ్మ చనిపోయాక ఆయన ఇలా మారిపోయాడు, నువ్వు వచ్చాక అంతా మారుతుందని నా నమ్మకం, నువ్వే ఈ ఇంటిని, మమ్మల్ని మార్చాలి అని చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. చక్రి కళ్లల్లో నిజాయితీ చూసి మహాకి కొంచెం జాలివేసింది. సరే చక్రి, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు నేను మీ భార్యని, ఈ ఇల్లు నా ఇల్లు, దీన్ని బాగుచేసుకోవాల్సిన బాధ్యత నాదే, కాని నాకు కొంచెం సమయం కావాలి అని పరిణితిగా సమాధానమిచ్చింది మహా. ఆ మాట వినగానే చక్రి ముఖం వెలిగిపోయింది. మాధవ్, కేశవ్, కన్నా కూడా ఊపీకీల్చుకున్నారు. హమ్మయ్య, వదిన అర్థం చేసుకుంది, ఇక మనకి ఢోకా లేదు అని కన్నా సంతోషంగా అన్నాడు. కాని అసలు సమస్య అప్పుడే వచ్చింది. పక్కింటి ఆంటీ ఒకరు గట్టిగా తలుతుకొట్టి మాధవ్ వెళ్లి తలుపు తీశాడు. ఏం బాబు మాధవ్, మీ ఇంట్లో ఏంటి ఇంతగోలా, కొత్తగా ఎవరో అమ్మాయి వచ్చినట్టుంది, ఎవరామే అని ఆరా తీసింది. మాధవ్ తడబడుతూ, అది మా చక్రి పెళ్లి చేసుకున్నాడాంటీ, ఆమె నా కోడలు అని చెప్పాడు. ఓహో, పెళ్లి చేసుకున్నాడా? ఏంటి దొంగతనంగా చేసుకున్నాడా? బాజాలు లేవు, బంధువులు లేరు, అయినా ఆ అమ్మాయి చూస్తే చాలా రిచ్గా ఉంది, మీరేమో ఇలా ఉన్నారు, ఆమె ఎలా పడిందో ఏంటో మీ వాడికి అని వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ మాటలు మహాకి వినిపించాయి. ఆమె మనసు మళ్లీ నొచ్చుకుంది. బయట జనాలు కూడా ఇలా మాట్లాడుతుంటే తను ఇక్కడ ఎలా తల ఎత్తుకుని తిరగాలి అనే ఆలోచన తన్ని తొలిచేసింది. ఇంతలో చక్రి వచ్చి, మహా, నువ్వు ఆ మాటలు పట్టించుకోకు, వాళ్లకు వేరే పనిలేదు, పద, నీకు మా ఇల్లంతా చూపిస్తాను అని ఆమెను పైకి తీసుకెళ్లాడు. పైన గదిలోకి వెళ్లాక మహాకి మరో షాక్. అది చక్రి గది, కాని గదిలో మంచంమీద అంతా చెత్తాచెదారంగం, పుస్తకాలు, బట్టలు, పాత సామాన్లు అన్నీ కుప్పగా పోసున్నాయి. ఇదే నా గది మహా, సారీ, క్లీన్ చేయడానికి టైం దొరకలేదు అన్నాడు చక్రి నాలిక్కరుకుంచుకుంటూ. మహా ఒక్క నిమిషం మౌనంగా ఉండి వెంటనే తన చీర కొంగు నడుముకి బిగించింది. పర్వాలేదు చక్రి, నేనున్నాను కదా, మనమిద్దరం కలిసి సర్దుకున్నాం అని పని మొదలుపెట్టింది. ఒక కోటీశ్వరుల అమ్మాయి పట్టుచీర కట్టుకుని ఆ దుమ్ము ధూళి ఉన్న గదిని శుభ్రం చేస్తున్న చూసి చక్రి కళ్లల్లో నీళ్లొచ్చాయి. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నాకోసం ఈమె ఎంత కిందకు దిగివచ్చింది అని మనసులో అనుకున్నాడు చక్రి. చక్రి కూడా, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మహాలక్ష్మి తండ్రి నారాయణకు తగిలిన గట్టి షాక్.